హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర పెసరపప్పు అండి ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. దీనికి ముందుగా తోటకూరని కట్ చేసి ఇదిగోండి శుభ్రంగా కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. అలాగే పెసరపప్పును కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా ముందుగా తాలింపు వేసేసుకోండి. ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర అండి. తాలింపు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి, అది వేసేసుకోండి. తోటకూర వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపి మగ్గనివ్వాలండి. ఇదిగోండి ఈ విధంగా వేగుతుంది కదా తోటకూర అనేది. ఇలా వేగుతున్నప్పుడు ఇంకొంచెం వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి. ఇదిగోండి తోటకూర ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు అనేది వేసేసుకోండి. మనం నానబెట్టుకున్న పెసరపప్పు అనేది వేసేసుకోండి. నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వండి. టేస్ట్కి తగ్గ కారం కూడా వేసేసుకోండి. బాగా కలిపేసి ఇంకా ఉడకనివ్వండి కొంచెం సేపు. ఇంతే అండి, పెసరపప్పు తోటకూర రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.